మన సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్కి ఇప్పుడు కొత్తగా చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ నియమితులయ్యారు. రాజ్ కుమార్ గోయల్ గారు. ఈయన 1990 బ్యాచ్ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఆగ్మట్ క్యాడర్ నుంచి 9 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా మొత్తం సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ అనేది పూర్తి స్థాయిలో కంప్లీట్ సభ్యులతో నిండి ఉందన్నమాట. మనం చూస్తే రాజ్ కుమార్ గోయల్ గారితో పాటు అంటే ఆయన ఇన్ఫర్మేషన్ కమిషనర్, చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్గా ఆయనతో పాటు 8 మంది ఇన్ఫర్మేషన్ కమిషనర్స్ కూడా అయ్యారనమాట. ఈ సందర్భంగా ఓత్ టేకింగ్ సెరమనీ, వాళ్ళ ప్రమాణ స్వీకారం ప్రెసిడెంట్ చేయించారు. రీసెంట్గా మనం చూస్తే ప్రెసిడెంట్ రాజ్ కుమార్ గోయల్ గారిని చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్గా మరియు 8 మందిని ఇన్ఫర్మేషన్ కమిషనర్స్గా సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్లో అపాయింట్ చేశారు. మనం చూస్తే కనుక ఇన్ఫర్మేషన్ కమిషనర్స్కి సంబంధించి పూర్తి స్థాయిలో వీళ్ళ అపాయింట్మెంట్ రికమెండ్ చేసేది ఒక కమిటీ ఉందన్నమాట. ఆ కమిటీకి చైర్మన్ అంటే ఎవరెవరు సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్లో ఉండాలి అంటే చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్గా ఎవరు ఉండాలి, అదేవిధంగా ఇన్ఫర్మేషన్ కమిషనర్స్గా ఎవరు ఉండాలి, దీనికి సంబంధించి ఒక కమిటీ ఉంది. వాళ్ళ నియామకాల కమిటీ ఉందన్నమాట. అంటే వాళ్ళ నియామకాలని రికమెండ్ చేసే కమిటీ ఉంది. ఆ రికమెండేషన్ బేసిస్ మీద ప్రెసిడెంట్ వాళ్ళని అపాయింట్ చేస్తారనమాట. ఆ కమిటీకి చైర్మన్గా భారత ప్రధాని ఉంటారు. ఏదైతే సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ నియామకాల రికమెండేషన్ కమిటీ ఉంటుందో దానికి చైర్మన్గా మన ప్రధాని ఉంటారు. ప్రధానితో పాటు లీడర్ ఆఫ్ అపోజిషన్ ఉంటారు. ఆయనతో పాటు ఒక యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ ఉంటారు అనమాట. సాధారణంగా వాళ్ళు హోమ్ మినిస్టర్ అయి ఉంటారు. అంటే 3 ఉంటారు. అంటే ప్రాక్టికల్గా చెప్పాలంటే ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు, లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీ గారు, అదేవిధంగా మన హోం మంత్రి అమిత్ షా గారు, ఈ 3 కూడా ప్యానెల్లో ఉన్నారంట. సాధారణంగా యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ అంటే హోమ్ మినిస్టర్ సీనియర్గా ఉంటారు కాబట్టి ఆయన సాధారణంగా ప్రాక్టికల్గా ఆయనే కమిటీలో చేరుస్తారనమాట. మనం చూస్తే కనుక డిసెంబర్ 2016 నుంచి కూడా సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ అనేది ఫుల్ స్ట్రెంగ్త్తో వర్క్ చేయలేదు. దాదాపు 9 సంవత్సరాల గ్యాప్ తర్వాత ఫుల్ స్ట్రెంగ్త్ వచ్చిందనమాట. మనం చూస్తే కనుక సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్లో 31,000 అప్పీల్స్ పెండింగ్లో ఉన్నాయి. ఒక్కొక్క అప్పీలు ఫస్ట్ హియరింగ్కి రావాలన్నా సరే సంవత్సర కాలం పడుతుందంట. ఇక్కడ మనం చూస్తే భారతదేశంలో సమాచార హక్కు చట్టం అనేది 2005 నుంచి అమల్లో ఉంది. 2005 నుంచి కూడా అంటే 20 సంవత్సరాలు పూర్తయ్యాయన్నమాట. 20 సంవత్సరాల్లో సమాచార హక్కు చట్టం వల్ల భారతదేశంలో పారదర్శకత బాగా పెరిగింది. మనందరికి తెలుసు, గాంధీ గారు ఎప్పుడో ఒక మాట చెప్తా ఉంటారు, నిజమైన స్వరాజ్యం అంటే కొంతమంది చేతికి అధికారం వచ్చినప్పుడు కాదు, అధికారం దుర్వినియోగం అయితే ప్రశ్నించే శక్తి ప్రజలందరి చేతికి వచ్చినప్పుడే నిజమైన స్వరాజ్యం వచ్చినట్లు లెక్క అని చెప్పి మనం చూస్తే సమాచార హక్కు చట్టం నిజమైన స్వరాజ్యం తీసుకొచ్చిందనమాట. 2019లో సమాచార హక్కు చట్టానికి మార్పులు తీసుకొచ్చారు. ఇంతకుముందు సమాచార కమిషనర్స్ కేంద్రంలో కానీ రాష్ట్రాల్లో కానీ ఉన్నారో వాళ్ళకి ఎన్నికల సంఘం అంటే ఎలక్షన్ కమిషనర్స్కి ఏ విధంగా శాలరీస్ అలవెన్సెస్ ఉంటాయో అలానే ఉండేవన్నమాట. కానీ 2019లో వీళ్ళ శాలరీస్ అలవెన్సెస్ కేంద్ర ప్రభుత్వం నిర్దేశిస్తే ఎన్నికల సంఘంతో కంపారిజన్ లేదని చెప్పి మార్పు తీసుకొచ్చారనమాట. అదేవిధంగా ఈ కమిషనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ టెన్యూర్ని 3 yearsకి తగ్గించారు. 5 years నుంచి 3 years. ఒకవేళ కనుక ఇన్ఫర్మేషన్ కమిషనర్ కనుక చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ అయితే కనుక వాళ్ళ టెన్యూర్, ఈ 2 టెన్యూర్స్ కలిపి కూడా 5 years కంటే ఎక్కువ ఉండకూడదు. ఇలాంటి మార్పులు తీసుకొచ్చారు. మనం ఇప్పుడు ఆర్టీఐ అనేది ఈ ఆర్టీఐ కూడా ఫైల్ చేయొచ్చు అనమాట. అంటే మనం ఆన్లైన్లో కూడా రైట్ టు ఇన్ఫర్మేషన్ ఫైల్ చేయొచ్చు అనమాట. అయితే స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ దగ్గర, సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ దగ్గర చాలా పిటిషన్స్ పెండింగ్లో ఉన్నాయి. దీనివల్ల అసలు సమాచార హక్కు యొక్క స్పిరిటే పోతుందని చెప్పి యాక్టివిస్టులు చెప్తున్నారు.